Hi, hello guys, welcome back to our channel. And in this video manam Shubham movie OTT release date and hashtag single movie OTT release date and 11 movie OTT release date తో పాటు మరికొన్ని OTT release dates కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు అండ్ ఈ వీడియోకి నేను 500 lakhs టార్గెట్ పెడుతున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 హిట్ 3 మూవీ. సో ఈ మూవీలో మనకి నేచురల్ స్టార్ నాని గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది May 1st. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ మనం చెప్పినట్టుగానే ఈ మూవీని మనకి రిలీజ్ చేశారు. సో నేను మీకు ఎప్పుడో చెప్పాను ఈ మూవీ మనకి May 9th అయితే రాబోతుందని. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే వచ్చింది, మీరు ఒకసారి చెక్ చేయండి. మరి మీకు ఇలానే అక్రెంట్ గా ఓటీటీ రిలీజ్ డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక నెంబర్ 2 రెట్రో మూవీ. సో ఈ మూవీలో మనకి పూజా హెగ్డే అండ్ సూర్య గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ కూడా May 1st థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ దాదాపు 100 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. May 30 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. మన తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజెస్ లో ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. యాక్చువల్లీ ముందుగా వాళ్ళు May 31st అని ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు బట్ ఏమనుకున్నారో తెలీదు, అంతకన్నా ముందే ఈ మూవీని మనకైతే తీసుకొస్తున్నారు అనమాట May 30కి. సో మరి మీలో ఎవరైనా సూర్య గారి ఫ్యాన్స్ అంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 3 తుడరం మూవీ. సో ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ కూడా మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ దాదాపు 114 కోట్ల షేర్ని అండ్ 232 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది అండ్ మోహన్ లాల్ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ నెంబర్స్ని అయితే పెట్టింది ఈ మూవీ. ఇక ఈ మూవీ కూడా మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. May 30 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో ఈ రోజు నైట్ 12 PM కి ఈ మూవీ మనకి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయితే రాబోతుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. మన తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా తుడూరం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 30 నుంచి జియో హాట్స్టార్ లో మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 4 అండ్ లైక్ జస్ట్ దట్. సో ఇది ఒక సిరీస్ అండ్ ఈ సిరీస్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 30 నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది అండ్ వాళ్ళు మనకి ఈ సిరీస్ ని వీక్లీ వన్స్ ఎపిసోడ్ కింద అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో మరి మీలో ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 30 నుంచి జియో హాట్స్టార్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. ఇక నెంబర్ 5 టూరిస్ట్ ఫ్యామిలీ. సో ఈ మూవీ కూడా మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. చాలా అప్రిషియేషన్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ అండ్ ఈ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ ఎప్పుడు ఓటీటీ వస్తుందని. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. June 2nd నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది విత్ మల్టిపుల్ ఆడియోస్, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. సో మరి మీరు ఎవరైనా టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు June 2nd నుంచి జియో హాట్స్టార్ లో. ఇక నెంబర్ 6 కంకుజరా. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ మనకి సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అండ్ సోనీ లివ్ వాళ్ళు అఫీషియల్ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. May 30 నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది విత్ మల్టిపుల్ ఆడియోస్, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 7 కేసరి చాప్టర్ 2. సో ఈ మూవీలో మనకి అనన్య పాండే అండ్ అక్షయ్ కుమార్ అండ్ మాధవన్ గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు హిందీలో అండ్ రీసెంట్గా ఈ మంత్ మనకి ఈ మూవీని తెలుగులో కూడా తీసుకొచ్చారనమాట. థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు మన తెలుగు థియేటర్స్లో. ఇక ఈ మూవీ మన తెలుగులో 50 లక్షలు అయితే రాబట్టింది. సో యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 2.25 కోట్లు అయితే కాల్ చేయాలి మన తెలుగు స్టేట్స్ నుంచి. సో చూస్తుంటే కష్టం అని చెప్పొచ్చు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 144 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీకి చాలా మంచి టాక్ వచ్చింది బట్ ఎందుకో ఈ మూవీకి అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ అయితే రాలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి June 20న స్ట్రీమింగ్ అయితే తీసుకురాబోతున్నారు అన్నమాట విత్ మల్టిపుల్ ఆడియోస్. సో మరి మీరు ఎవరైనా కేసరి చాప్టర్ 2 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో June 20 నుంచి. ఇక నెంబర్ 8 శుభం మూవీ.
సో ఈ మూవీలో మనకి సమంత గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది కూడా సమంత గారే. అండ్ ఈ మూవీ వచ్చేసి మే 9th థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ముందుగా నైజాంలో 1.17 కోట్లు అయితే రాబట్టింది. అలా టోటల్ ఆంధ్రాలో 1.38 కోట్లు, మొత్తంగా మన తెలుగు స్టేట్స్లో 2.55 కోట్ల షేర్ని అండ్ 5.20 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుని 1.20 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 3.75 కోట్ల షేర్ని అండ్ 7.85 కోట్ల గ్రాస్ రాబట్టి దాదాపు 95 లక్షల ప్రాఫిట్ని అయితే తెచ్చింది. యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎవరికీ తెలీదు. బికాస్ ఆఫ్ సమంత గారు ఈ మూవీని హైప్ అయితే చేశారు, బాగా ప్రమోషన్స్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ వద్ద కూడా హిట్ వర్డిక్ అయితే తెచ్చుకుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ ముందుగా G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారని చెప్పారు. బట్ ఏమైందో తెలీదు. G5 వాళ్ళ నుంచి ఇప్పుడు జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారంట. అండ్ ఈ మూవీ మనకి ఓటీటీలో జూన్ 13 నుంచి ఓటీటీకి అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా శుభం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూన్ 13 నుంచి జియో హాట్స్టార్లో. ఇక నెంబర్ 11 మూవీ. సో ఈ మూవీలో మనకి నవీన్ చంద్ర లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ మే 6th థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. అండ్ థియేటర్స్లో ఈ మూవీ చాలా మంచి టాక్ని అయితే తెచ్చుకుంది. అండ్ కలెక్షన్స్ కూడా మంచిగానే వచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీకి టోటల్గా మన తెలుగు అండ్ తమిళ స్టేట్స్లో కలుపుకొని వరల్డ్ వైడ్గా 2.44 కోట్ల నెట్ని అయితే రాబట్టింది ఈ మూవీ. ఇక ఈ మూవీ మనకి థియేటర్స్లో మంచి టాక్ని తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు చాలా మంది ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ నన్ను చాలా మంది కూడా అడిగారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళు అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి జూన్ 20న ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా 11 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అండ్ ఈటీవీ విన్లో జూన్ 20 నుంచి. ఇక నెంబర్ 10 సింగిల్ మూవీ. సో ఈ మూవీలో మనకి శ్రీ విష్ణు గారు అండ్ ఇవానా అండ్ కృతిక లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి మే 9th థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ 20 days రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ముందుగా నైజాంలో 5.89 కోట్లు అండ్ సీడెట్లో 1.53 కోట్లు అండ్ ఆంధ్రాలో 6.13 కోట్లు ఈ మూవీ అయితే రాబట్టింది. అలా ఈ 20 daysలో మన తెలుగు స్టేట్స్లో దాదాపు 14 కోట్ల షేర్ని అండ్ 25 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. టైర్ 2 హీరోస్ రేంజ్లో ఈ మూవీ అయితే పర్ఫామ్ చేసింది థియేటర్స్లో. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 4 కోట్లు అయితే రాబట్టింది. అలా వరల్డ్ వైడ్గా ఈ 20 daysలో 18 కోట్ల షేర్ని అండ్ 33 కోట్ల గ్రాస్ రాబట్టి ఏకంగా 10 కోట్ల ప్రాఫిట్ని రాబట్టి డబల్ బ్లాక్ బస్టర్ అవ్వి శ్రీ విష్ణు గారి కెరియర్లోనే హైయెస్ట్ నెంబర్స్ అయితే పెట్టింది ఈ మూవీ. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు తీసుకొస్తున్నారంటే జూన్ 6th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా సింగిల్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 6th నుంచి. సో ఈ వీడియోకి తింది గాయ్స్. ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ దిస్ వీడియో థాంక్స్ ఫర్ వాచింగ్.